ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను నిజం చెప్తున్నాను, అత్త అంటే నాకెందుకో లెక్కల పుస్తకంలా కనిపిస్తుంది. ఎందుకో చెప్పనా? తను మనసుకి మధ్య ప్రేమని యాడ్ చేస్తుంది, మనిషికి మధ్య కోపాన్ని సబ్ట్రాక్ట్ చేస్తుంది, హాయిని సంతోషంతో మల్టిప్లై చేసి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది, బాధల్ని ధైర్యంతో డివైడ్ చేసి సున్నా చేస్తుంది. అందుకేనేమో జీవితం అనే పదంలో చివరి అక్షరం కూడా సున్నానే ఉంటుంది. ప్రతి కోడలి జీవితం అత్త వల్లే పరిపూర్ణమవుతుంది కదా. మరి అలాంటి అత్త చేతితో మనం రకరకాల వంటలు నేర్చుకుని అందరికీ రుచికరంగా చేసి పెడితే చాలా బాగుంటుంది కదా. అలాగే ఈ రోజు మనందరికీ మంచి రుచికరమైన వంటకం తయారు చేయడానికి సిద్ధంగా ఉంది మన అత్తమ్మ శ్రీదేవి అత్తమ్మ. హాయ్ శ్రీదేవి అత్తమ్మ. హాయ్ ప్రవీణ. అసలు మా అత్తమ్మ శ్రీదేవి కన్నా అక్కలాగా ఎంత చక్కగా ఎంత అందంగా రెడీ అయ్యి వస్తారో. అవునా? ఎందుకు? ఏమో మా అత్తమ్మ కదా, మాకు అంతే కాదు, ప్రవీణ కంటే ఎక్కువగా ఉండాలి. ప్రవీణ ముందు ఇలా వెలిసిపోయినట్టు ఉండకూడదు కదా. మా అత్తమ్మ నాకు స్లోగా వేస్తారు. ఏం కాదు, నీ అందం ముందు నాదెంత. సరే అత్తమ్మ, ఈ రోజు మాకు చట్పట్లో నీ చేత్తో ఏం వంటకం చేసి చూపిస్తుంది? నీకు తీపిగా చేసి పెట్టాలని పాల ముంజలు చేస్తున్నాను. స్వీట్ ఐటమ్. స్వీట్ ఐటమ్. వావ్. అసలు మన చట్పట్లో నూరి కారంగా ఘాటుగా తాలింపులు పెట్టి ఆ తర్వాత రకరకాల సాంప్రదాయకమైన వంటలు చేశాక చాలా రోజులకి ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్ చేస్తుంది అత్తమ్మ. సో అయితే పాల ముంజలు అంట, పేరు భలే ఉంది అత్తమ్మ. అది పాలతో తయారు చేస్తారు కాబట్టి దానికి పాల ముంజలు అని అంటారు. ముంజలు మీరు తినే ఉంటారా? ముంజలు కూడా స్మూత్ గా ఉంటాయి కాబట్టి అలాగే ఉంటుందని ఆ పేరు వచ్చింది. ముంజల్లాగా స్మూత్ గా ఉండేవి పాలతో చేస్తాం కాబట్టి పాల ముంజల్ని ఈ రోజు మనం తయారు చేయబోతున్నాం. పాల ముంజలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాల ముంజలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, బొంబాయి రవ్వ, పంచదార, యాలకుల పొడి, చిలకడదుంప పూర్ణం, ఉప్పు, నూనె, నెయ్యి. సరే అత్తమ్మ, పాల ముంజలు చేయడానికి కావాల్సిన అన్ని రెడీగా ఉన్నాయి. కానీ అత్తమ్మ నువ్వు ఏదో ముందే రెడీ చేసి పెట్టాను. అదేంటి? ఇది దాని లోపల పూర్ణం అనమాట. పాల ముంజలకి లోపల పూర్ణం అనమాట. ఇది యాక్చువల్ గా శనగపప్పు పూర్ణం పెట్టచ్చు, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. కొబ్బరి నౌజ్ అంటారు కదా, బెల్లం వేసి చేస్తారు, అది పెట్టచ్చు. నేను ఇంకా కొంచెం బాగుండాలని చెప్పి చిలగడదుంప ఉంటుంది కదా, స్వీట్ ఉంటుంది కదా, అది కొబ్బరి బెల్లం మూడు వేసి నౌజ్ ఇట్లా చేస్తాం. ఎలా చేయాలి అది? అంటే ఇప్పుడు చిలగడదుంప ఒక కప్పు అనుకో, తురిమేసి ఉడకపెట్టేసి తురుముకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి ఒక కప్పు, బెల్లం 2 కప్పులు. ఆ రేషియో తోటి మనము పాకం పట్టేసి దగ్గర కంటే ఉడకనియాలి. ఇది ఇలా దగ్గర పడినప్పుడు మనకు అర్థమవుతుందా? ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అంటే ఉండ రావాలి. ఇది ఆరాక వస్తుందా? ముందే ఆపుకుంటే ఇలా వస్తుంది? లేదు, ఆరాక ముందు మనకు తెలిసిపోతుంది. చిలకడదుంప కూడా వెంటనే వేసేయచ్చు. వేసేసి కొబ్బరి కూడా వేసేసి బాగా దగ్గర పడేంత వరకు ఇలా చూస్తే, ఇలా చూస్తున్నారు కదా నా చేతిలో ఉంది, ఇలా ఉండ అవుతుంది, ఇలా కడుతుంటే అలా అవ్వాలి. నేను ఇది తినండి. చిలగడదుంప ఫ్లేవర్ వస్తుంది, మెత్తగా ఉంది, ఏదో వెళ్ళిపోతుంది అలా. అవునా? బాగుంది. నెక్స్ట్ అత్తమ్మా, లోపలిది వచ్చేస్తుంది కదా. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని రవ్వ తోటి తోపు తయారు చేయాలి పైన బైండింగ్ కోసం. ఏది పెట్టిన అత్తమ్మా? స్టీల్. పాలు. ఇది రవ్వ ఒక కప్పు తీసుకున్నాం కదా, కొంచెం సిమ్. దీంతో మనం రవ్వ ఒకటి తీసుకున్నాం కదా, గిన్నెలో ఫస్ట్ మనము పాలు పోయాలి. ఓహో, లెక్క ప్రకారంగా వేయాలి. ఒకటి పోసాం కదా, ఇంకొకటి పోసాం. అంటే రవ్వ ఒకటి తీసుకుంటే ఇది 2. ఇప్పుడు ఇలా పాలలోని ఒక కప్పు రవ్వ, మనం ఆల్రెడీ బొంబాయి రవ్వ కొలతగా వేసాం కాబట్టి ఇది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది తిప్పుతూ ఉండాలి. ఇలా గడ్డ కట్టకుండా వేస్తున్నా. ఇది సేమ్ రవ్వ కేసరి హల్వా లాగే చేస్తాం. ఇప్పుడు ఇలా గట్టిగా అయిపోయింది కదా రవ్వ. ఇందులో కొంచెం స్వీట్ ఐటమ్కి ఎప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేయాలి, టేస్ట్ వస్తుంది. తర్వాత దీనికి కూడా టేస్ట్ రావాలి కాబట్టి షుగర్. మా అత్తమ్మ ఫాస్ట్ గా వేస్తుంది, టైం అయిపోయిందని. దగ్గరకు అయిపోతుంది కదా, దగ్గరికి అయిపోతుంది. అందుకని ఉప్పు, పంచదార, తర్వాత నెయ్యి.
నెయ్యి వేసి బాగా తిప్పాలి. అయిపోయింది అత్తమ్మ. కొంచెం ఇంకొంచెం దగ్గర రావాలి, ఎందుకంటే ఇది దగ్గరికి వస్తేనే మనకి ఉండ చేయడానికి వస్తుంది. నేను తిప్పనా కాసేపు. అయితే అది కూడా అయిపోయింది, ఇది కూడా బంద్ చేస్తాను. ఓకే, ఇది కాసేపు మనం మూత పెట్టేసి చల్లారు అయ్యే వరకు ఇలా మగ్గ పెట్టేస్తే మనకి బాగా ఉండ వస్తుంది అన్నమాట. ఒక మూత ఇస్తావా? ఈ లోపు ఏమైనా చేసుకోవచ్చు అత్తమ్మ మనం? ఇది ఇలాగే ఉంచుదాము. ఈ లోపల ఈ పూర్ణం ఉంది కదా, దీంతో మనము ఉండలు చేద్దాం. అలాగే. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారా అత్తమ్మ? అక్కర్లేదా? డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయాలా? ఈ పూర్ణంలో ఇలాచి పొడి వేస్తాను నేను. ఈ లోపు మరి ఆయిల్ వేడి చేయాలి. వేడి చేస్తాను. మేము టకా టకా పని చేసేసుకుంటాం. సిమ్ లో పెట్టేస్తాను. అది ఆరాలి. ఈ లోపు ఆయిల్ కూడా చేయాలి. ఉండలన్నీ అయ్యే లోపల ఆయిల్ కూడా వేడెక్కేస్తుంది. ఆయిల్ వేడెక్కే లోపల ఈ పూర్ణం ఉండలు చేసుకుంటాము. ఇందులో ఇలాచి పొడి వేస్తాను కదా, కలిపేసి ఉండలు చేద్దాం. మామూలుగా అయితే మనం పూర్ణాలకు చేసే పూర్ణం పిండి ఉంటది కదండి, పండగలప్పుడు చేస్తాం కదా పచ్చిశనగపప్పుది, దాన్నైనా లోపల పెట్టి ఇప్పుడు మనం పైది ఎలా తయారు చేస్తే అలా చేసుకోవచ్చు. ఏదన్నా మన ఇష్టం, ఏదన్నా పెట్టుకోవచ్చు. అలా ఉండలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తడుపుకొని చేతికి, ఇది కూడా చల్లారిపోయింది కదా మనకి తోపన్నాను, ఇది కూడా ఒక ఉండ తీసుకోవాలి. అంత ఉండ చేయాలి. దీనికి 2 చేతుల పని. చేతికి అంటకుండా తడుపుకోవచ్చు అత్తమ్మా. లేదు అంటే కొంచెం ఆయిల్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. తడి జస్ట్ ఎంతో కాదు, కొంచెమే అంతే. దీని లోపల ఉండబెట్టేసి ఇది క్లోజ్. ఇంత బోండం లాగా వచ్చింది అత్తమ్మ. ఇది కొంచెం ముంజ ఎలా ఉంటుంది అందుకనే ఆ పేరు అనమాట, పెద్దగా ఉంటుంది అనమాట. మనకి స్మూత్నెస్ కావాలంటేనే ఇలా కొంచెం తడి చేసుకోవాలన్నమాట. అంటే చేసేయటం విధానం కూడా నీట్ గా ఉంటేనే కదా బాగుంటది. ఇలాగా చేయాలి. ఇప్పుడు నేను చూపించాను కదా. అవునత్తమ్మ, నువ్వు చెయ్యి కోడలా. ఓకే అత్తమ్మ. నీకు వండ. అబ్బో అత్తమ్మో కాస్తుందా? ఓకే, ఇది లోపల పెట్టాలి. ఇది అన్ని వైపుల నుంచి దీన్ని క్లోజ్ చేసి అంతే కదా అత్తమ్మ. దాన్ని కొంచెం స్మూత్ గా చేసేయాలి. క్లోజ్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటే సరిపోద్ది అత్తమ్మ. ఇది చూసారు కదా ఎలా రెడీ అయిందో పాల ముంజ. అబ్బా ఎంత బాగుందో కదా. మీరు కూడా తయారు చేసింది. ఇలా అయిపోయిన తర్వాత వీటిని వేయించుకోవటమే కదా అత్తమ్మ. మీరు చేస్తూ ఉండండి, నేను వేయించుతూ అంతే అంతే. ఫస్ట్ నాదే వేయించుతాను. ఓకే. నేను తయారు చేసిన పాల ముంజ. ఇప్పుడు అత్తమ్మది. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మేము పూజలు చేసుకోవాలన్నా, దేవుడికి నైవేద్యం కావాలన్నా ఇలాంటివి చేసి పెట్టేవాళ్ళం. అందుకని ఇవి కంపల్సరీ. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఇవి? ఇప్పుడు కూడా చేస్తాము, పాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చేస్తాము. కొంచెం కొత్త వాళ్ళకి కూడా తెలియాలి కదా. అది అలా అన్నేస్తే ఇరిగిపోతాయి. అనద్దు, కాస్త ఫ్రై అవ్వాలి. ఓకే, నాకు అనద్దన్నా వాటిని ముందు వేయించేయాలను. ఓకే, అయిపోయింది ప్రవీణ, ఇంకా తీసేద్దాము. ఓకే, నేను కొంచెం అత్తమ్మ వేయగానే బాగా అటు ఇటు తిప్పేశాను, దానివల్ల అవి కొంచెం అట్లట్లా వచ్చాయి. మీకు రావులేండి. లేదు లేదు, అది గిన్నె కూడా కొత్తగా ఉంటే అలా వస్తుంది. ఇది మనం కొత్త గిన్నె వాడుతున్నాం కదా, నూనె పెక్కాలి. సో గిన్నెలు వాడగా వాడగా నూనె పెక్కుతాయా? ఎక్కితే రెడీ అయిపోయినాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్ ఒక ప్లేట్ లో సర్వ్ చేద్దాం. వేడి వేడి పాల ముంజలు రెడీ. వేడి వేడిగా తీపి పాల ముంజలు నీకోసమే చేశా ఈరోజు. థ్యాంక్ యూ అత్తమ్మ. ఉండు, నీకు అటు గుండు వచ్చేలాగా పెడతా.
సో నేను తుంచుకున్నాను, ఆరేదాకా ఆగలేను కదా. అత్తమ్మ చేసి తినేసి చూడాలి ఇప్పుడు. స్వీట్ సరిపోయిందా? అసలు అత్తమ్మ చేతితో వేయటం, అది చాలకపోవటం ఉండదా అనే క్వశ్చన్ లేదు. ఓకే, అది తిరిపోయింది తెలుసా. చాలా బాగుంది అత్తమ్మ స్వీటు. బాగుందా? అంటే బొంబాయి రవ్వతో ఇలా పైన పూత చెయ్యొచ్చు అనేది చాలా ఈజీగా చూపించింది అత్తమ్మ. హాయిగా ఇలా గిన్నెలు వేసి కలిపేసింది చక్కగా. అది అప్పుడల్లా చేశారు, పూర్ణం పెట్టారు. సూపర్ సూపర్ ఉంది అత్తమ్మ. నీలానే ఎంత స్వీట్ గా ఉందో. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుందండి. పాల ముంజలు మీరు తయారు చేసుకొని తింటే గానీ దాని టేస్ట్ ఏంటో తెలీదు. తప్పకుండా తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తా. పాల ముంజలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, బొంబాయి రవ్వ, పంచదార, యాలకుల పొడి, చిలకడ దుంప పూర్ణం, ఉప్పు, నూనె, నెయ్యి. పాల ముంజలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు పాలు పోసుకొని పాలు కొద్దిగా వేడి చేసుకోవాలి. పాలు వేడెక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న 1 కప్పు బొంబాయి రవ్వని దానిలో వేసుకొని అది బాగా కలుపుకుంటూ సరిపడినంత కొద్దిగా ఉప్పు, 2 స్పూన్లు పంచదార, కొద్దిగా నెయ్యి వేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని దానిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపు మనం తయారు చేసుకున్న చిలకడ దుంప పూర్ణంలో కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని ఉండల్లాగా చేసి వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చల్లార్చిన బొంబాయి రవ్వ మిశ్రమాన్ని చేతిలో కొద్దిగా నీళ్లు అద్దుకొని అప్పచ్చిలాగా చేసి పూర్ణాన్ని మధ్యలో పెట్టి అన్ని వైపులా క్లోజ్ చేసుకొని బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారైన పాల ముంజల్ని వేడెక్కిన నూనెలో వేసి 2 వైపులా కొద్దిగా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మా అత్తమ్మ చేతి వంట పాల ముంజలు రెడీ. అత్తమ్మ, నాకు చూస్తుంటే ఒక చెప్పబుద్ధి అవుతుంది. చెప్పమ్మా. చాలా మందికి చాలా విషయాలు తెలుస్తాయి, చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయి. డెఫినెట్ గా అందరికి అన్ని తెలియాలని లేదు, కానీ తెలిసిన విషయాన్ని నలుగురికి పంచడం అనేది ఉంది చూసారు, అది గొప్ప గొప్ప గుణం. అవును. సో మీరు అదే చేస్తున్నారు. మీకు తెలిసిన ఈ మంచి విద్యని చాలా టేస్టీగా మా అందరికి పంచి మా నోళ్ళు తీపి చేసి ఎన్నో కొత్త వంటలు చేసుకొని హెల్తీగా ఉండేలా చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ అత్తమ్మ. ఈ రోజు మేము తయారు చేసిన పాల ముంజల్ని మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు ఏం చేయాలంటే youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ పాల ముంజలు అని టైప్ చేయండి. అంతే, ఈ వంటకం మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త రుచికరమైన వంటకంతో మన అత్తమ్మ స్పెషల్ చేర్పట్ల కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.